హాయ్ అండి. ఈరోజు మన రెసిపీ కాకరకాయ పులుసు. చేదు అనేది ఎక్కువగా లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. మీరు కూడా చూసేయండి. ముందుగా 250 గ్రామ్స్ వరకు కాకరకాయలను తీసుకోవాలి. వాటిని చూపిస్తున్న విధంగా ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా అన్ని కాకరకాయలని రౌండ్ షేప్లో కట్ చేసుకున్నాక కాకరకాయలో ఉండే పిక్కలన్నింటినీ సెపరేట్ చేసుకోవాలి. ఇలా పిక్కలన్నీ తీసేసాక ఈ కాకరకాయ ముక్కల్ని ఒక బౌల్లో యాడ్ చేసుకొని సాల్ట్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేయటం వల్ల కాకరకాయలో ఉండే చేదు అనేది కొంచెం తగ్గుతుంది. మీరు మరీ చేదుగా ఉంటే తినలేము అనుకుంటే ఒక అరగంట పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి. లేదు అంటే ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకున్నా సరిపోతుంది. ఇప్పుడు ప్యాన్లోకి 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నువ్వులను యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. వీటిని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యాక మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీస్తే చూసారు కదా కాకరకాయ నుంచి చేదు వాటర్ అనేది ఎలా వస్తుందో. ఇలా అన్నింటినీ బాగా పిండి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక అందులో ఈ కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ కాకరకాయ ముక్కల్ని మనం బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో మనం కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోవాలి. జీలకర్ర కొంచెం చిటపటలాడాక ఇందులో ఆనియన్స్ని యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టమాటోని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని మొత్తం అంతా ఒక్కసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు టమాటాని బాగా మగ్గనివ్వాలి. 2-3 నిమిషాల తర్వాత మూతను తీసి టమాటో అనేది సాఫ్ట్గా కుక్ అయిందో లేదో చూసుకొని టమాటో కొంచెం సాఫ్ట్గా అయ్యాక అందులో కొంచెం పసుపుని యాడ్ చేసుకొని బాగా కలుపుకున్నాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా కాకరకాయ ముక్కల్ని యాడ్ చేసుకున్నాక 1 నిమిషం పాటు బాగా కలుపుకోవాలి. ఇందులోనే మనం 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసి మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న నువ్వుల పొడిని కూడా యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఈ మసాలాలన్నీ కాకరకాయకి బాగా పట్టేటట్లుగా కాసేపు కలుపుకున్నాక ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. చింతపండు అనేది ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత తీసుకుంటే సరిపోతుంది. ఇలా చింతపండు రసాన్ని యాడ్ చేసుకున్నాక మూత పెట్టి 6 నుంచి 7 నిమిషాలు బాగా ఉడకనివ్వాలి. 7 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన కాకరకాయ పులుసు రెడీ అయిపోతుంది.